రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రవితేజ వరుస మూవీలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం మొదటిగా కిలాడి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. ఆ తర్వాత రవితేజ రామారావు అన్ డ్యూటీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ ధమాకా అనే ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల రవితేజ సరసన హీరోయిన్గా నటించగా, సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే మూవీలకు దర్శకత్వం వహించిన త్రినాథ్ రావు నక్కిని దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23వ తేదీన ధమాకా మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ధమాకా మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైంను లాక్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ధమాకా మూవీ రన్ టైంను 2 గంటల 10 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. తక్కువ విడివితో ధమాకా మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీపై మాస్ మహారాజ్ రవితేజ అభిమానులను భారీ అంచనాలు పెట్టుకున్నారు. ధమాకాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.